ఈరోజు 2023-24 కేంద్ర బడ్జెట్ గురించి, ఇప్పుడు రాబోయే తెలంగాణలోని గ్రూప్ 1 ప్రిలిమినరీ దృష్టిలో పెట్టుకొని, మరి ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న ఏపీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అవును మెయిన్స్లో కూడా ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మీరు రాసే ఆన్సర్లో ఓన్లీ బడ్జెట్లోని హైలైట్స్ని జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ రిలవెంట్ పాయింట్ కింద ఆ క్వశ్చన్లో రాస్తే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. తప్పనిసరిగా 1 మార్క్ ఎక్కువ వస్తుంది. అంటే 6 వచ్చేది 7 వచ్చేది 8 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ 10 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా అందుకోసం అని చెప్పేసి ఇది మళ్ళీ క్విక్ రివిజన్ కోసం మాత్రమే. పూర్తి బడ్జెట్ ఎలాగో మన ఏకేఎస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అలాగే ఏకేఎస్ టెలిగ్రామ్లో కూడా ఉంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇండియా బడ్జెట్ ఆ తర్వాత జస్ట్ ఓన్లీ క్విక్ రివిజన్ కింద తెలంగాణ బడ్జెట్ కూడా చెప్పుకుందాము. ఇండియా బడ్జెట్లో టోటల్గా 45 లక్షల, టోటల్ ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి 45,03,097 కోట్లు. దీనిలో భాగంగా మనం సప్త ఋషి అని చెప్పుకుంటున్నాం. సప్త ఋషి బడ్జెట్లో 7 ప్రాధాన్యాలు. ఈ సప్త ఋషిలో భాగంగా ఒక్కో దాని గురించి 1 by 1 ఓన్లీ హైలైట్స్ డిస్కస్ చేసుకుంటాము. ఓకే, రెడీ? రైట్. ఇందులో భాగంగా సప్త ఋషిలో ఏమేమి ఉంటాయి మీకు ఐడియా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఇంక్లూజివ్ సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా లబ్ధి ఏ విధంగా పొందాలి, చివరి వ్యక్తి వరకు కూడా, అందుకోసం మనం ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాము. అంతేకాకుండా సామర్థ్యాలను స్కిల్స్, మరి కెపాసిటీ బిల్డింగ్ అనేది ఏ విధంగా చేయాలి, అందుకోసం ఎలాంటి స్కీమ్స్ కావచ్చు, ఎంత అలొకేషన్ చేశారు అని చెప్పేసి. అంతేకాకుండా గ్రీన్ గ్రోత్, మనం గతంలో క్లీన్ ఎనర్జీ చెప్పుకున్నట్టుగా ఇప్పుడు గ్రీన్ గ్రోత్, అభివృద్ధి పర్యావరణ హితంగా ఎలాంటి అభివృద్ధి ఫలాలు అనేటివి అందించాలన్న ఉద్దేశంతో, మరియు యూత్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక రంగ అభివృద్ధి గురించి డిస్కస్ చేసుకుంటాం. అందులో భాగంగా మనం ఏం చేస్తాము, ఎంత అంచనా వేయడం జరిగింది, 7% వృద్ధిని అంచనా వేయడం జరిగింది. అయితే 2022-23లో ఒకటి చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి తలసరి ఆదాయము ఎంత ఉంది, 1.97 లక్షలు. 1.97 లక్షలు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాము, సప్తఋషి అని చెప్పాము. రైట్. రెండవది ఏమని చెప్తున్నాము, తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ 1.97 lakh per person. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు ఎంత ఉంది, ఎంతకు పరిమితం చేయాలని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. ద్రవ్యలోటు వచ్చేసి మనం ఇప్పుడు 2022-23లో ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, 6.4 ఉంది. 6.4. అయితే దీనిని మనం ఎంతకు 5.9 ఎంతకు పరిమితం చేయాలి, 5.9కి లిమిట్ దాటకుండా చూడాలి. అయితే మరి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ కింద మన ఎఫ్ఆర్బిఎం పరిధిలో 4.5 కంటే తక్కువగా ఉండాలని చెప్పేసి ఉంది. 2025-26 వరకు ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ కింద ఎంత ఉండాలి, 4.5 కంటేనే తక్కువ ఉండాలి. కానీ మనము ఈ సంవత్సరం నెమ్మది గ్రాడ్యువల్లీ వీఆర్ డిక్రీజింగ్ ది ఫిజికల్ డెఫిసిట్ ఫ్రమ్ 6.4 to 5.9. స్లోలీ బై 2025 we will definitely decrease up to 4.5. ఇంకా బెటర్, ఇంకా అంతకంటే తగ్గితే ఇంకా చాలా మంచిగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఎంత లక్ష్యం చేసుకున్నాం, పెట్టుబడులని ఒక 51,000 కోట్లు అమ్ముకుందాము. పెట్టుబడులని 51,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఈజ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్. ఎన్నవది, 4వ పాయింట్. 4th పాయింట్, పెట్టుబడుల ఉపసంహరణ డిస్ఇన్వెస్ట్మెంట్ కింద ఎంత, డిస్ఇన్వెస్ట్మెంట్ 51,000 crores. అందులో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఈ క్రింది వాటిలో ఏ కంపెనీ నుంచి, లేదంటే ఏ ఆర్గనైజేషన్, దేని నుండి మనము రన్నింగ్లో ఉన్న ఆర్గనైజేషన్ లేదా ఈ కంపెనీ నుండి కొంత మొత్తాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కింద వాడుకోవాలనుకుంటున్నాము, వాటిని మనము సేల్ చేయాలనుకుంటున్నాము అంటే షిప్పింగ్ కార్పొరేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి 4th పాయింట్లో షిప్పింగ్ కార్పొరేషన్. ఎలా ఎగ్జామ్లు ఎలా అడగవచ్చు, ఈ క్రింది
వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏ ఏ సంస్థల నుండి మనం పెట్టుబడులు ఉపసంహరించాలనుకుంటున్నాము. రెండవది షిప్పింగ్ కార్పొరేషన్ ఎందుకు, సెకండ్ కార్పొరేషన్ కంటైనర్ కార్పొరేషన్. థర్డ్ వన్ వచ్చేసి బిఈఎంఎల్. ఫోర్త్ వన్ హెచ్ఎంఎల్. ఫిఫ్త్ వన్ వైజాగ్ స్టీల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎన్ఎండిసి. ఓకే, ఎన్ఎండిసి. టోటల్ ఈ విధంగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, 50 సంవత్సరాల వరకు రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలను ఇంకా కొనసాగించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడము జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి సప్తఋషిలోని ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్లో చూసినట్లయితే మనకు తాగునీటి కోసము ఒక 9 కోట్ల ట్యాప్స్ నల్లాలు, అంతేకాకుండా లాటిన్ రూమ్స్ పరంగా 11 కోట్లు, ఇంకా 11 కోట్లు కాకుండా జస్ట్ 11.7 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని చెప్పేసి ఎంత 11.7 crores. సో ఇప్పుడు దేంట్లో చెప్పుకుంటున్నాం మనము, ఈ సెపరేట్ ఫస్ట్ ఇన్క్లూజివ్ సప్తఋషిలో భాగంగా. అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2.2 లక్షల కోట్లు అందజేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో 2.2 లక్షల కోట్లు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మనం ఏం చేస్తాం, 3 సార్లు 2000 ఎంత 2.2 lakh crores. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్. గతంలో అంటే ల్యాండ్ లిమిట్ ఉంటుండే, కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది లిమిట్ లేకుండా, అంటే గతంలో అంటే వెరీ బిగినింగ్ అయితే ఇప్పుడు 2.2 లక్షల కోట్లు ఏం చేసిన ప్రత్యేకంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద. అంతేకాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి జన్ జీవన్ జ్యోతి బీమా యోజన లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కోసం 44.6 కోట్లు. అంతేకాకుండా ఉజ్వల పథకానికి 9.6 కోట్ల కనెక్షన్లు అందజేయాలని చెప్పేసి. ఇంకా ఉజ్వల అంటే మీకు తెలిసే కదా, గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్కి సంబంధించి. ఓకే, రైట్. ఇది ప్రథమ ప్రాధాన్యం అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి చివరి వ్యక్తికి కూడా లబ్ధి. అందుకోసం ఏం చేసినాము, ముఖ్యంగా పీవీటీజీల కోసం ఈ ప్రిమిటివ్ పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద 15,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఏం చేసినాము, భారత్ శ్రీ భారత్ శ్రీ అనే దాన్ని ఒక్కసారి మీరు అబ్రివేషన్ చూసుకోండి. భారత్ శ్రీ కింద పురాతన శాసనాలను కూడా డిజిటల్ రూపంలో పొందుపరుచుతున్నాం. మనం పురాతన శాసనాలను డిజిటలైజేషన్ చేసి ఈ ఇన్స్క్రిప్షన్స్ని ఏం చేస్తున్నాము, డిజిటల్ చేసి ఆ విధంగా భద్రపరచుస్తున్నాం పిఎం శ్రీ కింద. మరి దీనికి చివరి వ్యక్తికి లబ్ధికి ఏం సంబంధం అంటే, ఇది పీవీటీజీలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఏదైతే శాసనాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన గుర్తింపుకు సంబంధించి ఏదైతే మనం డాక్యుమెంట్ రూపంలో చేసి ఉంచుతున్నాం. పిఎం ఆవాస్ కింద ఈ సంవత్సరం ఏం చేసినాం, 66% నిధులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే తెలిసే కదా, ఇల్లు కట్టించడము. ఇది కూడా చివరి వ్యక్తికి లబ్ధిలో భాగంగా 66% నిధులు అదనంగా ఇస్తున్నాము. 79,000 కోట్లు. దీనికోసం ఎంత కేటాయించాము, 79,000 కోట్లు. అందుకోసం ఏం చేసినామంటే 1,20,00,000 ఇల్లు. అడిగితే అడగొచ్చు, 1,20,00,000 ఇల్లు, 1.2 crore, 1,20,00,000 ఇల్లు కట్టించాలన్న లక్ష్యంతో దీనిలో ఈ విధంగా రెండవ ప్రాధాన్యతని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌలిక వసతులలో మూలధన పెట్టుబడుల వ్యయం అనేది, మూలధన పెట్టుబడి కోసం వ్యయం 10 lakh crores. థర్డ్ వన్ మౌలిక వసతుల కింద 10 lakh crores. అంతేకాకుండా ఇప్పుడు టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా మౌలిక వసతులను మనము అందించాలన్న ఉద్దేశంతో ఎక్స్పాండ్ చేస్తున్నాము. డీసెంట్రలైజేషన్లో భాగంగానే టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా మన మౌలిక వసతుల కల్పన విస్తరించాలి అని చెప్పేసి 10 లక్షల కోట్లు. ఓకే, రైట్. సామర్థ్యాలు అప్గ్రేడ్ చేయడానికి కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్
డాటాను వెలికి తీయడం ఒకటి. అంతేకాకుండా పన్నుల గురించి ఒక 2 చిన్న స్కీమ్స్ని వివాద్ సే విశ్వాస్ అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఉన్న ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో దానికి మనం ఏమంటున్నాము, ఎంఎస్ఎంఈలకు సంబంధించి పన్నుల విషయంలో వివాద్ గుర్తుంచుకోండి, ఏది వివాద్ సే విశ్వాస్ షార్ట్గా చెప్తున్నాము ఎంఎస్ఎంఈలకు సంబంధించి. నెక్స్ట్ అదే వివాద్ సే విశ్వాస్ 2 అని వచ్చింది అనుకోండి, వివాద్ సే విశ్వాస్ 2 ఇది పన్నులకు సంబంధించింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఏదైతే వివాదాలు ఉన్నాయో దానికి సంబంధించి మనం ఏ విధంగా వాటిని ఇష్యూస్ని, అంతేకాకుండా గవర్నమెంట్ ప్రైవేట్ మధ్య, కార్పొరేషన్ల మధ్య, గవర్నమెంట్ కార్పొరేషన్ మధ్య ఏదైతే వివాదాలు ఉన్నాయో పన్నుల విషయంలో వాటికి సంబంధించి వివాద్ సే విశ్వాస్ కింద మనం మాట్లాడుకుంటున్నాము. అంతేకాకుండా ఈ కోర్ట్స్ని ఏం చేస్తున్నాము, ఈ కోర్ట్స్ జిల్లా వారీగా కూడా కోర్టులలో మనం డిజిటలైజేషన్ చేయడం, దాని కింద మనం సబార్డినేట్ కోర్ట్స్ మండల్ లెవెల్లో ఉన్న వాటి కావచ్చు, ఇంకా వాటి కింద సబార్డినేట్ కోర్ట్స్లో ఉన్న వాటిని కూడా ఈ కోర్ట్స్ లాగా. అంతేకాకుండా వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని కూడా డిజి లాకర్లో పెట్టుకోండి. వాళ్ళ ఇంట్లో బీరువాలు ఉంటాయి అఫ్కోర్స్, కానీ అయినా కానీ ఇక్కడ కూడా ఉంచితే ఏమైతే భద్రంగా ఉంటుంది. డిజి లాకర్ గతంలో ఎగ్జామ్లో అడిగారు. మీకు సంబంధించిన మీ డాక్యుమెంట్స్ కూడా మీ జాబ్ వచ్చే వరకు పెట్టుకోండి, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇందులో పెట్టుకోవచ్చు డిజి లాకర్. అయితే ఎంటిటీ డిజి లాక్స్ కింద ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రోత్ గురించి డిస్కస్ చేసుకుందాము. గ్రీన్ గ్రోత్ కింద పిఎం ప్రణామ్ అనే స్కీమ్ గురించి ఒక్కసారి చూసుకోండి. ఇది ప్రణామ్ సంబంధించి ఆల్టర్నేటివ్గా వ్యవసాయము మరియు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం అనుకోవచ్చు. ఫర్టిలైజర్స్కు ఆల్టర్నేటివ్గా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని పిఎం ప్రణామ్ స్కీమ్ అంటాము. మనం క్లాసులలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, మిస్టీ పిఎం ప్రణామ్ గురించి, రెండవది మిస్టీ. ఈ మిస్టీకి అంటే ఏంటంటే మ్యాంగ్రూవ్స్, మడ అడవుల గురించి అభివృద్ధి కోసం గ్రీన్ గ్రోత్, మడ అడవుల గురించి. అంతేకాకుండా అమృత్ ధరోహర్ అంటే దేనికి సంబంధించింది, చిత్తడి నీళ్ళలకు సంబంధించి మనం సంరక్షణలో భాగంగా దీంట్లో మాట్లాడుతున్నాము. 4వది ఖేతీ బయో ఇన్పుట్స్ కింద ఒక 10,000 సెంటర్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అంటే మన ఈ ఏదైతే ఫర్టిలైజర్స్ తయారు చేయడము, బయోగ్యాస్ రిలేటెడ్గా కూడా 10,000 సెంటర్స్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఇంపార్టెంట్. 2023లో గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఎప్పుడు తీసుకొస్తున్నాము, ఈ 2023 బడ్జెట్ నుంచి స్పెషల్గా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరము, లేదంటే ఎలా అడగవచ్చు, గ్రీన్ గ్రోత్లో భాగంగా ఈ స్కీమ్ వచ్చింది అని చెప్పి, ఈ క్రింది వాటిలో కాని స్కీమ్ ఏది, ఉన్న స్కీమ్ ఏది అని చెప్పేసి మీరు వింటూనే జస్ట్ క్వశ్చన్ని కూడా ఫ్రేమ్ చేసుకోండి. ఇదే మీకు మెయిన్స్లో వస్తే దీని గురించి డైరెక్ట్ గ్రీన్ గ్రోత్లో వస్తే ఈ మూడిట్లో, ఈ 6 మనం చెప్పుకున్న ఈ 5లో ఏదో ఒక 2 పాయింట్లు కూడా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది లేటెస్ట్గా అప్డేటెడ్గా ఇచ్చినప్పుడే మీకు మార్కులు పడతాయి. అయితే ఈ వీడియోని సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీకు లాస్ట్ వరకు, ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది కదా అనుకోవద్దు, మీకు మెయిన్స్లో కూడా ఇదే యూజ్ అవుతుంది. యువశక్తికి ప్రోత్సాహం కింద, దేని కింద, యువశక్తికి ప్రోత్సాహం. 6వది యువశక్తికి ప్రోత్సాహం కింద ఏం చేస్తున్నామంటే స్వదేశీ పర్యాటకులు కావచ్చు, విదేశీ పర్యాటకుల కోసం కూడా సమైక్య యూనిట్లు అని చెప్పేసి, ఏంటి సమైక్య యూనిటీ మాల్స్. ఇది ఫస్ట్ టైం వింటున్నారచ్చు. జిఐ ట్యాగ్స్ ఏదైతే ఉందో, మనం జిఐ ట్యాగ్స్ గుర్తించబడిన వస్తువులని ఈ సమైక్య యూనిటీ మాల్స్లో ఉంచినప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు తాండూరు పప్పు మీరు కూడా తెలిసి ఉంది తెలంగాణ వాళ్ళకైతే, అది మీరు తినాలనుకుంటారు, కొనాలనుకుంటారు, కానీ ఎక్కడ దొరుకుతుంది, మనం ప్రత్యేకంగా ఈ సమైక్య యూనిటీ మాల్స్ అనే వాటి విషయంలో ఉంచినప్పుడు అక్కడ వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. అంటే ఈ ప్రొడక్ట్స్ కూడా మనం ఏం చేస్తున్నాము, సేల్ అయ్యేటట్టు చూస్తున్నాం. అందుకోసం దేఖో అప్నా దేశ్లో భాగంగా ఒక 50 సెంటర్లను ఎంపిక చేసినాము. ఆ 50 సెంటర్లలో దేంట్లో దేఖో అప్నా దేశ్లో భాగంగా ఈ 50 సెంటర్లో కూడా ఇవి ఉంచుతాము. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో లాస్ట్ పాయింట్ కౌశల్ వికాస్ పేర్లోనే ఉంది, స్కిల్ వికాస్. కౌశల్ అంటే మన స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కౌశల్ వికాస్. ఇప్పుడు ఎన్నవది 4.0. నెక్స్ట్ రైట్,
ఇంకోటి లాస్ట్ది ఏం చెప్పుకుంటున్నాము, సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్థిక రంగ అభివృద్ధి కోసం ముఖ్యంగా గిఫ్ట్ సిటీ అని గుర్తుంచుకోండి. ఆర్థిక రంగ అభివృద్ధి కోసం 6వది గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ, ఈ గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది? గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. అక్కడ జాతీయ ఆర్థిక సమాచార రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేసుకున్నాం. జాతీయ ఆర్థిక సమాచార రిజిస్ట్రీ రిలేటెడ్గా ఈ పాయింట్ మనకు దేంతో కనెక్ట్ చేసుకోవాలి? గాంధీనగర్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. అక్కడేముంది? గిఫ్ట్ సిటీ ఉంది. ఓకే, వెరీ గుడ్, ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? వ్యవసాయ రుణాల కోసం ఈ సంవత్సరం 20 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాల కోసం ఎంత? 20 లక్షల కోట్లు అనేది ఈ బడ్జెట్లో ఉంచాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ గోబర్ధన్ స్కీమ్. గోబర్ధన్ స్కీమ్ వచ్చేసి వ్యర్థాలతో సహజ వాయువు, ముఖ్యంగా ఈ పశు వ్యర్థాలతోని పేడ లాంటి వాటితోని వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉపయోగం కోసం యూజఫుల్ అయ్యేగా ఈ 500 ప్లాంట్లు గోబర్ధన్ స్కీమ్ కింద 500 ప్లాంట్లు, ఎన్ని వేల కోట్లు? ఒక 10,000 కోట్లు. అందుకోసం బయో ఆగ్రో రిసోర్సెస్ డన్. గోబర్ధన్ స్కీమ్కి సంబంధించి ఏమనొచ్చు? బయో ఆగ్రో రిసోర్సెస్ డన్. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్స్. ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ అనేది ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ అంటే దీని కింద ఎన్ని? 2,200 కోట్లు. మరి దేనికి సంబంధించింది ఇది? ముఖ్యంగా పంట మొక్కలు కావచ్చు, ఉద్యానవన మొక్కలు, తెగుళ్ళు సోకని మొక్కలు, వాటి గురించి మనము భారతదేశంలో వీటిని సంరక్షించడానికి కోసము, వీటి కోసం ప్రత్యేకంగా వీటిని ఆ యొక్క మొక్కలని కూడా మనము తెగుళ్ళు సోకకుండా ఉండేందుకోసం మొక్కల్ని రక్షించడము, ఆ ఉద్యానవన అభివృద్ధి కోసం ఏమైతే ఆ పంటలు మనకు ఆ యొక్క ప్లాంట్స్ యూజ్ఫుల్ అవుతున్నాయో వాటిని మనం డెవలప్ చేయడానికి కోసం. ఇంకా మీకైతే ఎప్పుడు న్యూస్లో ఉంది, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా, శ్రీ అన్న పథకం. శ్రీ అన్న పథకం అనేది శ్రీ అన్న పథకం కింద, శ్రీ అన్న పథకంలో మనము వరల్డ్లోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు, సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అని చెప్పచ్చు. ఏమనొచ్చు? వరల్డ్లోనే మిల్లెట్స్ రిలేటెడ్గా, మిల్లెట్స్ 2023ని ఇండియా ఏం చేసినాము? మిల్లెట్స్ ఇయర్లా కూడా మనము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్లో భాగంగా శ్రీ అన్న పథకంలో భాగంగా ఈ మిల్లెట్స్ సంబంధించి హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ ఆక్సిలరేటరీ ఫండ్ కింద ఏం చేసినామంటే అగ్రికల్చర్ ఆక్సిలరేటరీ ఫండ్. ఇది దేనికి ఉద్దేశించింది? యువ పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్స్ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసము ఏది? అగ్రికల్చర్ ఆక్సిలరేటరీ ఫండ్. దేనికోసం? యువ పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ రంగంలో కోసం స్టార్టప్స్ని మనము. అయితే నెక్స్ట్ ఇది అయిపోయింది దేంట్లో? సప్తరిషిలో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి అత్యధికంగా మనం 1,12,889 అత్యధికంగా విద్యాశాఖకు. ఇది వింటూనే మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే పీడిఎఫ్లో లేదా బుక్ రూపంలో బడ్జెట్ ఉందో దాన్ని కూడా కొంచెం ముందర పెట్టుకొని అండర్లైన్ కూడా చేసుకోండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఆల్రెడీ మీరు చదివిన వాటిని ఒక్కసారి ఫాస్ట్ అవ్వాలని చెప్పేసి ఏం టెన్షన్ పడేది లేదు, చాలా ఈజీగా ఎగ్జామ్లో అందరికీ అక్కడ రీకలెక్ట్ అవుతాయి. 1,12,889 కోట్లు అనేటివి మనం చూసినట్లయితే అత్యధికంగా విద్యాశాఖ కేటాయించాం. విద్యాశాఖకు ఎంత? 2.5% బడ్జెట్లో 2.5%, అంటే 5 to 6% వరకు కూడా మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో బాగా కేటాయించాలి. కానీ వెరీ గుడ్ సైన్, అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో మనము ఇంత విద్యాశాఖ బడ్జెట్లో కేటాయించడం అంటే. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి 5G సేవలు. ఈ 5G సర్వీసెస్ కింద 100 ల్యాబ్స్ ఏం చేస్తున్నామంటే అప్లికేషన్స్ డెవలప్మెంట్ కింద, ఈ అప్లికేషన్ డెవలప్మెంట్లో భాగంగా ఒక 100 ల్యాబ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో, డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక 100 ల్యాబ్స్ స్పెషల్లీ రిలేటెడ్ టు అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ రిలేటెడ్గా అక్కడ వెళ్ళి మనం ఈ ల్యాబ్స్ని డెవలప్ చేసి ఇంకా విద్యార్థుల లోపల నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకోసం. అంతేకాకుండా భారతీయ భాషా యూనివర్సిటీ, ఆన్లైన్ వర్చువల్ యూనివర్సిటీ, దానికి ఏమంటున్నాము? భారతీయ భాషా యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఎన్ ఆన్లైన్ వర్చువల్ యూనివర్సిటీ.
ఐఐటి ఐఐఎంలలో ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ వాళ్ళతోని కూడా మనము క్లాసులు చెప్పిస్తున్నాము ఆన్లైన్ యూనివర్సిటీలో, మీరు కూడా నేర్చుకోండి. అయితే ఎంజీఎన్ఆర్ఏజిఏ కింద ఏం చేశారు, విమర్శలు కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. 60,000 కోట్లకు మాత్రమే తగ్గించారు. గతంలో 89,400 కోట్లుండే దేనికి, ఎంజీఎన్ఆర్ఏజిఏ కింద మనం ఏదైతే వేతనం ఇస్తున్నామో ఉపాధి హామీ పథకంలో ఓన్లీ 60,000 crores అలొకేషన్ చేశారు. అర్లియర్ ఇట్ వాజ్ 89,400 crores. ఓకే, రైట్. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి 2047 బై 2047 సికిల్ సెల్ ఎనీమియా తగ్గించాలి. సికిల్ సెల్ ఎనీమియా అట్లా అని చెప్తే సికిల్ సెల్ మేము ఉన్న వాళ్ళని 2041లో మళ్ళీ మిగిలిన వాళ్ళని తీసుకుపోయి వేసేయాలన్నట్టు ఏం లేదు. బై 2047 1947 2047 గుర్తుంచుకోండి. వైద్య రంగంలో పిఎం స్వాస్థ్య సురక్ష యోజన కింద, అంతేగా పిఎం స్వాస్థ్య సురక్ష యోజన కింద ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి బీబీ నగర్లో ఎట్లా సెట్ చేశారో ఒక 22 ఎయిమ్స్లని నూతనంగా 22 ఎయిమ్స్ల లక్ష్యం ఉంది. 22 ఎయిమ్స్లో అంతేకాకుండా 157 నర్సింగ్ కాలేజెస్ అంతేకాకుండా మౌలిక వసతుల కల్పన కింద ఏం చేసినాం మనము, మౌలిక వసతుల కల్పన కింద జీడిపిలో 3.3%, మౌలిక వసతుల కల్పన కింద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎంత, జీడిపిలో 3.3%, జీడిపిలో 3.3% అంటే దాదాపు ఒక 300 లక్షల కోట్లు. మనది మొత్తం 3.47 ట్రిలియన్ జీడిపి ఉంది. యావరేజ్గా ఎంత, 3.47 ట్రిలియన్ జీడిపి ఉంది. అందులో మనం ఎంత 3.3% అంటే ఒక 300 లక్షల కోట్ల వరకు మౌలిక వసతులు. నెక్స్ట్ రక్షణ రంగంలో చూసినట్లయితే రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగానికి 5.93 లక్షల కోట్లు. దేనికి, రక్షణ రంగానికి 5.93 లక్షల కోట్లు కేటాయించాం. ఓకే, ఇది కూడా చాలా ఎక్కువ మొత్తంలో కేటాయించాం రక్షణ రంగానికి. ఎప్పుడు మన చుట్టూ రెడీ ఉంటారు కాబట్టి మనం కూడా రెడీ ఉండాలంటే ఒక 5.93 లక్షల కోట్లు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రచండ లాంటి ఏదైతే హెలికాప్టర్స్ ఉన్నాయో, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆయుధాలను మోసుకెళ్ళేటివి, ఇలాంటి వాటికి కూడా అన్నిటికీ మనం ఇంటర్నేషనల్గా వేరే దేశాలకు కూడా ఈరోజు ఆయుధాలు అందించే స్థాయికి కూడా ఎదిగినామంట. ఆర్మ్స్ ఇంపోర్టర్స్ నుండి ఎక్స్పోర్టర్స్లా కూడా కొన్ని దేశాలకు ఎదిగిన స్థాయిలో ఉన్నాము. అంతేకాకుండా మన రక్షణ రంగానికి కూడా 5.9 లక్షల కోట్లు కేటాయిస్తున్నాము. మరి అమెరికాకు సంబంధించి మనం ఇప్పుడు ఓన్లీ జస్ట్ మన లక్ష్యం ఏంది, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో భాగంగా హైయెస్ట్ జీడిపి ఏది, యుఎస్ఏకి ఎంత ఉంది, 26.85 ట్రిలియన్ డాలర్స్ ఉంది. 26.85 యుఎస్ ట్రిలియన్ డాలర్స్లో ఉంది, నంబర్ 1లో ఉంది. అంతే, సెకండ్ వన్ వచ్చేసి చైనా 19.37 యుఎస్ ట్రిలియన్ డాలర్స్లో. థర్డ్ వన్ జపాన్, ఫోర్త్ వన్ వచ్చేసి జర్మనీ, ఫిఫ్త్ వన్ ఇండియా. సో ఇదేం చెప్తున్నాము, ఆర్డర్లో అడిగినా కానీ ఇండియా ఎన్నవ ర్యాంక్లో ఉంది, 5వ ర్యాంక్లో ఉంది. 5వ ర్యాంక్లో 3.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పిఎం ఆవాస్ యోజనలో భాగంగా 57 లక్షల గ్రామీణ ఇల్లు. అర్బన్లో అయితేనేమో అర్బన్లో ఎన్ని, 57 లక్షలు ఎక్కడ, రూరల్లో. మరొక 20 lakhs ఎక్కడ, అర్బన్ ఏరియాస్లో హౌస్ కన్స్ట్రక్షన్ కోసం. నెక్స్ట్ అంతరిక్షం కోసం 12,550 కోట్లు. అక్కడ వెళ్ళిన వాళ్ళని ఇక్కడ కిందికి తీసుకురావాలి. మళ్ళీ 12,550 కోట్లు స్పేస్, చంద్రయాన్ కోసం కావచ్చు, ఆదిత్య L1 లాంటి ప్రాజెక్ట్ కోసం. మరి బిఎస్ఎన్ఎల్ని మీరు కాల్ చేసిన కస్టమర్ అందుబాటులో ఉండాలి అంటే బిఎస్ఎన్ఎల్ని ఇంకేం చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. 4G నుండి 5Gకి చేయాలి అంటే 53,000 కోట్లు 4G to 5G అందుకోండి బిఎస్ఎన్ఎల్ సేవలు అని చెప్పేసి. గ్రీన్ హైడ్రోజన్లో భాగంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్లో 19,500 కోట్లు మనం హైడ్రోజన్ కోసం, ఓవరాల్గా 35,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ కోసం. అందులో స్పెషల్గా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సంబంధించి 19,500 కోట్లు. అయితే
మనము 2030 నాటికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2030 నాటికి ఎంత? 50 లక్షల టన్నుల హరిత ఇంధనం. 2030 నాటికి. ఇది డైరెక్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్లో ఈ క్రింది ప్రకటనలో సరికానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు ఇలాంటివి పర్మనెంట్గా గుర్తుంచుకోవాలి. 50 లక్షల టన్నుల హరిత ఇంధనం. ఎంత? 50 లక్షల టన్నుల హరిత ఇంధనం. ఇది 19,700 కోట్లు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. మరి 2070 నాటికి మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాము. 2070 నాటికి ఎంత? జీరో కర్బన తటస్థం చేయాలని చెప్పేసి 2070 నాటికి లక్ష్యం పెట్టుకున్నాము. 2030 నాటికి 50 లక్షల టన్నుల ఏదైతే హరిత ఇంధనాన్ని మనము ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ 35,000 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది సమంజసం అని చెప్పవచ్చు. ఇంకా వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ అయితే మీరు ఆల్రెడీ అందరికీ బెస్ట్ అవేర్ ఉంది దీని గురించి. వైబ్రెంట్ విలేజెస్లో గ్రామాలలో ముఖ్యంగా ఈ బార్డర్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో బార్డర్ ఇప్పుడు మనం ఫాస్ట్గా చెప్తున్నాం, ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పట్లేదు. మన ఈ దీంట్లో ఉన్న దాంట్లోనే మీకు ఇంపార్టెంట్ వాటిని చెప్తున్నాం. ఈ వైబ్రెంట్ విలేజెస్ నెక్స్ట్ ఈ వైబ్రెంట్ విలేజెస్లో భాగంగా బార్డర్లో ఉన్న వాటిలో పర్యాటక కేంద్రాలుగా గ్రామాలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడము, మళ్ళీ వాళ్ళకు కూడా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఫెసిలిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో మనం ఒక అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ వైబ్రెంట్ విలేజ్ లాగా ఎక్కడ స్టార్ట్ చేసినాం? అరుణాచల్ ప్రదేశ్ ఏసీపీలో కిబితు అనే గ్రామం. కిబితు అనే గ్రామం. అక్కడ నుండి మీరు ఎప్పుడైనా వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందరూ ఈ లోహిత్ నది దగ్గరలో ఉంటుంది. మీకు ఏం కనిపిస్తుంది? మయన్మార్, చైనా కనిపిస్తుంది పైనుండి. కొందరికి పైకి ఎక్కితే కూడా చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కి చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో కిబితు అనే ప్లేస్లో మయన్మార్, చైనా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు స్లాబ్ రేట్ వచ్చేసి ఆదాయానికి సంబంధించి ఎన్ని లక్షల వరకు అంటే 7 లక్షల వరకు. గతంలో 5 లక్షల వరకు ఉండేది. పన్ను కట్టాలి అంటే 7 లక్షల వరకు. ఇది న్యూ రెజ్యూమ్ కింద. ఓల్డ్ రెజ్యూమ్ కింద ఒక్కసారి చూడండి, 3 to 6 lakhs వరకు ఇన్కమ్ ఉంటే 5% కట్టాలని ఉండేది. 6 to 9 lakhs వరకు ఉంటే 10% కట్టాలి. 9 to 12 lakhs వరకు ఉంటే 5 ఓకే. 6 to 9 lakhs ఉంటే 10%, 9 to 12 lakhs ఉంటే 15%, 12 to 15 lakhs వరకు ఉంటే 20%. అయితే దీనిలో ఒక చిన్న ఏంటంటే ఇది ఓల్డ్ రెజ్యూమ్ కింద. న్యూ రెజ్యూమ్ కింద ఏం చేసినామంటే మనం ఒక స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఈ స్టాండర్డ్ డిడక్షన్ కింద ఏం చేసినామంటే ఈ 12 to 15 lakhs మొత్తానికి 15 లక్షలు దాటింది అనుకోండి. ఆఫ్టర్ 12 to 15 lakhsలో 15 లక్షలు దాటినప్పుడు 30% కడుతున్నారు వాళ్ళు. ఎంత కడుతున్నారు? పన్ను 30% కడుతున్నారు. వాళ్ళకి ఏం చేసినామంటే స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి ఫస్ట్ కట్టే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది దాని గురించి. కానీ ఈజీగా ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు 5% 3 to 6 lakhs, 6 to 9 10%, 9 to 12 lakhs ఏదైతే 15% ఎంత అంత వాళ్ళు ఆర్జించిన మొత్తంలో ఇన్ని లక్షలలో ఇంత పన్ను కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు క్లియర్. ఏదైతే మనం మోర్ దాన్ 15 lakhs ఉందో ఈ మోర్ దాన్ 15 lakhsకి ఎంత 30% కట్టాలి. కానీ ఇందులో ఈ స్టార్టింగ్ ఈ పన్ను పరిధిలో ఓన్లీ 15 నుంచి 16, 17, 18, 20 లక్షల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా 30% కట్టాలని బాధపడకుండా దానికి ఏం చేసినాం మనం స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి 52,000 రూపాయలు మినహాయింపు ఇచ్చినాము. 52,000 రూపాయలు పన్ను మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిఎం వికాస్ కింద ఏం చేసినాము? విశ్వకర్మలకు సంబంధించింది. ఇది ఒక్కసారి జస్ట్ చూసుకోవచ్చు మీరు. పిఎం వికాస్ కింద విశ్వకర్మల కోసం కౌశల్య వికాస్ అభివృద్ధి, మళ్ళీ ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ అనేది దీని కింద వస్తుంది. ఐఐటి మద్రాస్ నుండి మనం ఏం చేస్తున్నాం? కృత్రిమ వజ్రాలు ఐఐటి మద్రాస్ ఈ బడ్జెట్లో ఉన్న పాయింట్స్ని మనం ఒక జస్ట్ షార్ట్గా చెప్తున్నాము. ఐఐటి మద్రాస్ అంటే ఏం గుర్తు రావాలి? కృత్రిమ వజ్రాలు తయారు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ గేమ్స్ మీద కూడా మనం 30% పన్ను విధించినాం. ఆన్లైన్ గేమ్స్ మీద ఎంత పన్ను? 30% పన్ను. అయితే కేంద్ర బడ్జెట్లో రైల్వేల కోసం లాస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది కంక్లూడ్ చేసిన కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు 2.4 లక్షల కోట్లు, 2.40 lakhs crores ఇన్ సెంట్రల్ బడ్జెట్ ఫర్ రైల్వేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి
టోటల్ బడ్జెట్లో మనము దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి అంటే ఓవరాల్గా మన ఎక్స్పెండిచర్లో ఫస్ట్ వన్ వచ్చేసి డెట్స్ ఓకే. డెట్స్ గ్రేటర్ దెన్ సబ్సిడీస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిఫెన్స్ రక్షణ రంగానికి రక్షణ కంటే మళ్ళీ దాంట్లో ట్రాన్స్పోర్ట్ లేదా రవాణా అప్పులు సబ్సిడీ రక్షణ రవాణా ఇంకా ఫైనల్గా దీంట్లోనే రైల్వేలకు ఈ విధంగా మనము చూసినట్లయితే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్పేసి దానికి సంబంధించి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే అప్పులు, దాని తర్వాత సబ్సిడీలు, దాని తర్వాత రక్షణ తర్వాత రవాణా, ఆ తర్వాత రైల్వేలు రవాణా అండ్ రైల్వేలు. నెక్స్ట్ ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ కింద ఏం చేసినారు, ఢిల్లీలోని శీఘ్ర రవాణా వ్యవస్థ కింద ఢిల్లీలో గజియాబాద్ నుండి మేరార్ వరకు కూడా మనము చాలా ఫాస్ట్గా అతి తక్కువ సమయంలోనే ఎక్కువగా ప్రయాణించేందుకోసం కొంతమేర ఈ రవాణా సదుపాయాలని ఈ రవాణా సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టి రోడ్ వ్యవస్థని శీఘ్రంగా తొందరగా చేరుకునేందుకోసం ఇక్కడ ఢిల్లీ టు గజియాబాద్. నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో గతంలో చెన్నైలోనే తయారు చేసేవాళ్ళం కదా వందే భారత్కి సంబంధించి, ఇప్పుడు ఇంకెక్కడ తయారు చేయాలనుకుంటున్నాము, చెన్నైలో ఉండేది. ఓకే, వెరీ నైస్. దెన్ నెక్స్ట్ హర్యానాలోని ఎక్కడ సోనీపత్. నెక్స్ట్ మహారాష్ట్రలో లాతూర్. ఉత్తరప్రదేశ్లో ఏ నియోజకవర్గం మీరు ఫేమస్ చాలా విని ఉంటారు, రాయ్బరేలీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ బడ్జెట్. నెక్స్ట్ తెలంగాణ బడ్జెట్ సంబంధించి ఓన్లీ జస్ట్ ఒక 10 పాయింట్స్తోని క్లోజ్ చేసేద్దాం. 10 పాయింట్స్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్ ఓవరాల్గా ఎంత, 2,90,396 కోట్లు. నెక్స్ట్ దీంట్లో మూలధన వ్యయం కింద మనం ఎంత, 37,525 కోట్లు. ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి రైతు బంధు కోసం ఎంత, థర్డ్ వన్ రైతు బంధు కోసం ఎంత, రైతు బంధు 15,075 కోట్లు. అయితే 15,075 కోట్లు కేటాయించాము. అంతేకాకుండా రుణమాఫీ ఇప్పుడు ఇంపార్టెంట్, 90,000 రూపాయల వరకు ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ ఇస్తున్నాము. ఆయిల్ పామ్ కింద 1000 కోట్లు, మిషన్ ఆయిల్ పామ్ ఈ స్కీమ్ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో దీని గురించి పూర్తిగా చదువుకోండి. ఆయిల్ పామ్ కింద 1,000 కోట్లు, మళ్ళీ 20 లక్షల ఎకరాలకు సాగు చేయాలని చెప్పేసి 20 లక్షల ఎకరాలకు సాగు చేయాలని చెప్పేసి ఖమ్మంలో, నల్గొండలో, సూర్యాపేటలో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఖమ్మంలో అయితే చాలా ఎక్కువ కెపాసిటెన్స్ ఇది ఉంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ఇక్కడ, మళ్ళీ నల్గొండ, సూర్యాపేట. మరియు సాగునీరుకు సంబంధించి ఫస్ట్ వన్ రంగాల వారిగా చూస్తే సాగునీరుకి 26,885 కోట్లు, అంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇంకొంచెం 2 ఎక్కువ రాసుకోండి, 26,885 కోట్లు. వ్యవసాయానికి కూడా ఏం చేసినాము, 26,000 కోట్లు. వ్యవసాయం రైతులు అయితే ఎప్పుడు 24/7 కష్టపడుతూనే ఉంటారు. ఇంకొక 2 గంటలు వాళ్ళ బాబు కూడా కష్టపడ్డాడు. మొత్తం ఎంత అయింది, 24 + 2 26,000. విద్య కోసం 19,000 కోట్లు. 19,000 కోట్లు. పంచాయతీరాజ్లో మనం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా 31,426 కోట్లు. ఆసరా పెన్షన్ల కింద 12,000 కోట్లు. 2 BHKల కింద 12,000 కోట్లు. నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ మనం గత బడ్జెట్లో కూడా మీరు చదువుకుని ఉంటారు. ఇంకొకసారి చూడండి, ఎక్కడ ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పరిసరాల్లోనే 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ కరోనా టైంలో కాపాడింది అందరినీ. ఇది ఈ గచ్చిబౌలి 1000 పడకలు కావచ్చు ఐ థింక్. నెక్స్ట్ అల్వాల్లో 1, రెండోది వచ్చేసి అల్వాల్. థర్డ్ వన్ వచ్చేసి మన ఎల్బీ నగర్ కొత్తపేట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ దగ్గరనే ఒక స్పెషల్ హాస్పిటల్ కడతారు. నెక్స్ట్ న్యూట్రిషన్ కిట్, అదే సీఎం ఏదైతే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉందో ఈ న్యూట్రిషన్ కిట్ కింద 200 కోట్లు. మెట్రో రైల్ 1, లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి. మెట్రో రైల్ కోసం ఎంత, 2,500 కోట్లు ఖర్చు చేస్తే అందులో 500 కోట్లు
500 కోట్లు. మెట్రో రైల్ ఎక్కడి నుంచి, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే మనం అంటున్నామో దానికి సంబంధించి 2500 కోట్లలో 500 కోట్లు ఎయిర్పోర్ట్ మెట్రో వాళ్ళు, ఎయిర్పోర్ట్. నెక్స్ట్ పాత బస్తీ మెట్రో కింద 500 కోట్లు, మళ్ళీ 1500 కోట్లేమో వచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్టు వాళ్ళు. మెట్రో రైల్ ప్రాజెక్టు ఇది పూర్తిగా స్టేట్ ఓన్డ్ కింద ఖర్చు చేస్తున్నాం మనం 2500 కోట్లలో. ఒకటి 500 కోట్లు వచ్చేసి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో, ఎయిర్పోర్ట్. పాత బస్తీకి సంబంధించి 500 కోట్లు పాత బస్తీ. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఎంత, 500,000, ఇంకా రిమైనింగ్ 1500, టోటల్గా 2500 crores. ఎంత మెట్రో రైల్ ప్రాజెక్ట్ వాళ్ళు వీళ్ళ నుండి 1500 కోట్లు తీసుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ప్రత్యేక అభివృద్ధి అని చెప్పేసి సీఎం చేతిలో ఉంటాయి. సీఎం ఇప్పుడు రాబోయే రోజులలో స్పెషల్ డెవలప్మెంట్ చేస్తారు. ఆ ప్రత్యేక అభివృద్ధి కోసం తన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, 10,348 కోట్లు. 10,348 కోట్లు సీఎం స్పెషల్ డెవలప్మెంట్ కింద. ఓకే, మీకు ఈ వీడియో నుండి తప్పకుండా ఒక 3 మార్కుల నుండి 5 మార్కులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. తప్పకుండా దీన్ని రివిజన్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.